పగలంతా అమ్మ పక్కనో లేదా ఉయ్యాల్లోనో ఆదమర్చి నిద్రపోయే పసిపాపాయిల్లో కొంతమందికి రాత్రి అయ్యేసరికి ఎక్కడా లేని హుషారు వచ్చేస్తూ ఉంటుంది. ఊంగా ఊంగా భాషతో కాళ్ళు చేతుల్ని ఆడిస్తూ ఒకటే ఉత్సాహపడిపోతూ ఉంటారు. అర్ధరాత్రి దాటుతున్నా అమ్మను ఇంట్లో వాళ్ళను పడుకోనిచ్చే అవకాశమే ఇవ్వరు. దీంతో చాలామంది అమ్మలకు కంటి నిండా కునికే కరువవుతూ ఉంటుంది. రాత్రంతా పాపాయిని కనిపెట్టుకుని ఉండాల్సి రావడంతో మొహం అంతా పీక్కుపోయినట్లు అవుతూ ఉంటుంది. చాలినంత నిద్రలేక కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చేస్తూ ఉంటాయి. అసలు ఇంతకీ చంటి పిల్లలు రాత్రిళ్ళు ఎందుకు త్వరగా పడుకోరు? పసిపిల్లలు రాత్రిపూట ఎంతకీ నిద్రపోకపోవటానికి వెనుక కారణాలేంటి? చంటి పిల్లల నిద్ర గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ లాలి పాటకు పరవశించిపోతూ నిద్రలోకి జారుకున్న ఈ బుజ్జాయిని చూడండి. ముఖం నిండా అమాయకత్వంతో, పెదవులపై విరిసి విరియని దరహాసంతో ముద్దుగా ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఈ నిద్రకు ముందు అమ్మతో పెద్ద యుద్ధమే చేశాడంటే నమ్ముతారా? అమ్మ మెలకువగా ఉండే పగటి సమయమంతా కమ్మగా నిద్ర లాగిస్తారు. రాత్రిపూట అమ్మకు నిద్ర అవసరమైన సమయంలో పిల్ల సైనికుల్లా ఎక్కడలేని చురుకుదనంతో ఎవ్వరినీ పడుకోనీయకుండా ఆటలు మొదలు పెడతారు. ఇటు ఇంట్లో వాళ్ళకేమో రెప్పలు వాలిపోతూ నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది. పడుకోరా కన్నా అని అమ్మ ఎంత బతిమాలుతున్నా మొహం అడ్డంగా తిప్పేస్తూ ఉంటారు. బలవంతంగా నిద్రపుచ్చాలని జోకొట్టడం మొదలు పెడితే ఏడుపు లంకించుకొని నానా రభస చేసేస్తుంటారు. మొత్తానికి చంటిబిడ్డ ఏడుపుతో ఇంటిల్లిపాదికి కంటికి కునుకు కరువవుతూ ఉంటుంది. మీరందరూ చూసుకునే ఉంటారు, చంటి పిల్లలు అందరూ డే టైం అంతా నిద్రపోతూ నైట్ టైం అంతా మెల్కొని ఉంటారు. ఎగ్జాక్ట్గా మనకి రివర్స్లో. అండ్ ఇది మా పిల్లలు మళ్ళీ హ్యాపీగా నైట్ టైం ఎప్పుడు పడుకుంటారు డాక్టర్ అని అడుగుతారు. ఈ మధ్య అయితే 15 రోజులకే అడుగుతున్నారు వీళ్ళు ఎప్పుడు రిథమ్ చేంజ్ చేసుకుంటారు అని. యూజువల్గా అరౌండ్ 3rd మంత్ చేంజ్ చేసుకుంటారు. కొంతమంది అన్లక్కీ పేరెంట్స్కి 1 year టైం పట్టచ్చు వాళ్ళ పిల్లలకి ఈ సర్కేడియన్ రిథమ్ ఎస్టాబ్లిష్ అవటానికి. సో 3 months to 1 year మధ్యలో ఎప్పుడైనా కానీ ఈ షిఫ్ట్ జరగచ్చు. కొంతమంది యోగిక్ చిల్డ్రన్, వెరీ గుడ్ చిల్డ్రన్ మేబీ 6 weeks 2 monthsకే చేంజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల్లో ఆల్మోస్ట్ నేను చెప్పినట్టుగా 20 hours నుంచి 16 hours, 16 to 20 hours పడుకుంటారు ఫస్ట్ ఫ్యూ మంత్స్. ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ వెళ్తూ ఉంటుంది. 1 year వచ్చే టైంకి 10 to 12 hours అన్న పడుకోవాలి పిల్లలు. సో ఈ స్లీప్ ఇంత డ్యూరేషన్ పడుకోకుండా ఉండటానికి 3-4 చిన్న చిన్న కామన్ కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఓవర్ ఫీడింగ్. బాగా హెల్త్ కాన్షియస్గా ఉండి అన్నీ ప్రొవైడ్ చేయగలిగిన పేరెంట్స్లో ఓవర్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు అవకాశం ఉంటుందంటే బాటిల్ ఫెడ్ బేబీస్లో. ఓవర్ ఫీడింగ్ జరిగినప్పుడు జరిగేది ఏంటంటే రీఫ్లక్స్, పాలు వెనక్కి వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు పాలని కక్కకుండా ఎలా ఆపుకోవాలి అనే దాని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అలాంటి పిల్లలు హ్యాపీగా ఎలా నిద్రపోగలుగుతారు? ఏదర్ కక్కుతారు లేదా అవి మింగుకుంటూ ఉంటారు. ఈ రీఫ్లక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది నైట్ టైం దగ్గుకి కారణం అవ్వచ్చు, ఎసిడిటీకి కారణం అవ్వచ్చు, స్లీప్ డిస్టర్బెన్సెస్ కాజ్ చేయొచ్చు. ఇది ఒక సైడ్ అయితే అండర్ ఫీడింగ్, సరిపడా పొట్ట నిండా ఫుడ్ తినకపోతే, అంటే అవసరం మేర పాలు తాగకపోయినా ఫుడ్ తినకపోయినా స్లీప్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. ఈ రెండిటికి స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఇంకొక వెరీ కామన్ థింగ్ ఓవర్ స్టిమ్యులేషన్. ఈ రోజుల్లో పిల్లలతో ఎక్కువ మాట్లాడితే బాగా డెవలప్ అవుతారు అనేది తెలిసిన పేరెంటల్ హౌసెస్లో కాన్స్టెంట్గా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటారు. బాగా ఎక్కువగా మాట్లాడించటం, ఎక్కువగా ఆడించటం, ఒక టాస్క్ తర్వాత ఇంకో టాస్క్ ఇవ్వటం, ఇట్లాంటివి చేసినప్పుడు మైండ్ స్లో డౌన్ అయ్యి కామ్ డౌన్ అయ్యి స్లీప్ మోడ్లోకి వెళ్లకుండా ప్రివెంట్ అవ్వచ్చు. ఈ ఓవర్ స్టిమ్యులేషన్ మనుషులు ఇచ్చే స్టిమ్యులేషన్ అవ్వచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువగా ఉండొచ్చు, లేదా వన్ మోర్ వెరీ కామన్ మిస్టేక్ ఏంటంటే నైట్ టైం కూడా లైట్స్ వేసి ఉంచుతారు, ఫుల్ లైట్స్ వేసి ఉంచుతారు. భయానికి కొంతమంది అండ్ తెలియక కొంతమంది. అలా కంప్లీట్గా లైట్స్ అంటే విజువల్ స్టిమ్యులేషను, ఆడిటరీ స్టిమ్యులేషన్ అంటాం. అంటే కళ్ళకి స్టిమ్యులేట్ అవుతున్నా, చెవులు స్టిమ్యులేట్ అవుతున్నా, మనసు స్టిమ్యులేట్ అవుతున్నా, ఈ ఏవి ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతున్నా పిల్లల్లో నిద్ర దూరం అవుతుంది. సో
ఆ స్లీప్ రొటీన్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. కొంతమంది పాలిచ్చి పడుకోబెడుతూ ఉంటారు, అది లాంగ్ టర్మ్ కొంత కష్టం కలిగించవచ్చు వర్కింగ్ మదర్స్కి కానీ, లేదా మదర్ లేనప్పుడు వేరే వాళ్ళు పడుకోబెట్టడం కష్టం అవ్వచ్చు. జెంటిల్ రాకింగ్ అంటాం, విపరీతంగా ఊపేస్తారు కొంతమంది ఉయ్యాల్లో వేసి, అట్లా చేయకూడదు. దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మీరు చిన్నగా లలబీస్ పాడటం అలవాటు చేసి సేమ్ టోన్లో తర్వాత కూడా పాడితే చాలా కామింగ్ డౌన్ ఎఫెక్ట్ ఉంటుంది బేబీస్కి. అండ్ లైట్ డిమ్ చేసి ప్రాపర్ బాత్ ఇచ్చి దీని ముందు సరిపడా ఫుడ్ ఇచ్చి ఇలా ఒక స్లీప్ సెట్టింగ్ క్రియేట్ చేసుకుంటే గెటింగ్ ఇన్ టు స్లీప్ ప్రాబ్లం అవ్వదు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు తల్లి పగలంతా పనులు చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. దీంతో పొట్టలోని బిడ్డకు ఉమ్మనీరు అటూ ఇటూ ఊగుతూ హాయిగా ఉయ్యాల్లో ఊగుతున్నట్టుండి కమ్మగా నిద్రపోతారు. అదే రాత్రివేళ తల్లి పడుకుని ఉంటుంది కాబట్టి ఏ కదలికలు లేకపోవటంతో రాత్రంతా మేలుకొని ఉంటారు. ఇలా 9 నెలల పాటు తల్లి గర్భంలో గడుపుతారు కాబట్టి ఈ పద్ధతి అలవాటై పుట్టిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు ఇదే పద్ధతి కొనసాగిస్తూ ఉంటారు. బిడ్డకు 3-4 నెలలు వచ్చేసరికి పగలు రాత్రి తేడాలను గుర్తించటం ఆరంభమై రాత్రి పడుకోవటం, పగలు ఆడుకోవటం మొదలు పెడతారు. కాబట్టి మొదటి 3-4 నెలలు రాత్రి పగలు తేడా తెలియక శిశువులు ఇష్టం వచ్చినప్పుడు లేస్తూ పడుకుంటూ ఉంటారని గుర్తించాలి. ఇది ప్రకృతి సహజం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. అంతేగాని పిల్లల నిద్రను పెద్ద సమస్యగా భావించి ఆందోళన చెందాల్సిన పని లేదు. పడుకుంటారు బాగానే ఉంది, కానీ చీమ చిటుక్కుమంటే లేస్తారు అని అంటారు. ఒకటి ఏంటంటే నేను చెప్పినట్టుగా నాయిజీ, కొంతమంది పిల్లలు హైపర్ అలర్ట్గా ఉంటారు, వాళ్ళకి కొద్దిగా చిన్న చిన్న స్టిమ్యులేషన్స్కి కూడా వాళ్ళు అలజడి చెందుతూ ఉంటారు. అలాంటప్పుడు కొంత కామ్ ఎన్వైరన్మెంట్ మెయింటైన్ చేయాలి అండ్ స్టిమ్యులేషన్ తగ్గించాలి అలాంటి పిల్లల్లో. ఇలాంటి పిల్లల్ని మీరు గమనించుకొని డాక్టర్తో డిస్కస్ చేస్తే చెప్తారు ప్రాబబ్లీ ఇది అయి ఉండొచ్చు అని. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పినట్టు రీఫ్లక్సింగ్ చిల్డ్రన్ కూడా పడుకోరు. ఇంకా ఇంపార్టెంట్ థింగ్, మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఎన్వైరన్మెంట్ యాంగ్షియస్గా ఉంటాయి. మదర్స్ కొంతమంది చాలా యాంగ్షియస్గా ఉంటారు, లేదా పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్. అలాంటి యాంగ్షియస్ ఎన్వైరన్మెంట్లో పిల్లలకు కూడా యాంగ్జైటీ ట్రాన్స్మిట్ అవుతుంది. అలాంటి పిల్లలకు కూడా సెక్యూర్ అటాచ్మెంట్ ఉండదు పేరెంట్స్. అలాంటి వాళ్ళు మాటికి చెక్ చేసుకుంటూ ఉంటారు, లేదా అలజడి చెందుతూ ఉంటారు, ఊరికూరికనే మేల్కొంటూ ఉంటారు. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు మీ డాక్టర్ తోటి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పడుకున్న ప్లేస్లో లూజ్గా ఉన్న క్లాత్ కానీ ఎక్సెసివ్గా సాఫ్ట్ మ్యాట్రెస్ల్లో కానీ పడుకోపెట్టకూడదు. అండ్ బోర్లా పడుకోపెట్టాలా వెలికిలా పడుకోపెట్టాలా అనే దాని మీద ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ఉన్నాయి. బోర్లా పడుకోపెట్టకూడదు అని, సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుందని. ఇండియాలో డెఫినెట్గా అది చాలా తక్కువ. ఇండివిజువల్ చిల్డ్రన్లో స్లీప్ ప్రాబ్లమ్స్ డిస్కషన్ తర్వాత దీని గురించి డెసిషన్ మీ పీడియాట్రిషియన్తో కలిసి తీసుకోవాల్సి ఉంటుంది. మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. పసి వయసులో పిల్లలకు మరీ అవసరం. పిల్లల నిద్ర విషయంలో ఎంతసేపు నిద్రపోతున్నారనే దానికన్నా ఎంత గాఢంగా కమ్మగా నిద్రపోతున్నారనేదే ముఖ్యం. పిల్లలకు నిద్రాభంగం కలిగించే సమస్యల్లో కొన్నిసార్లు వ్యాధులు ఉండొచ్చు. పరీక్షల సాయంతో వాటిని నిర్ధారించుకోవాలి. పిల్లలు గురక పెడుతున్నప్పుడు శ్వాస మార్గాల్లో అడ్డంకులేవైనా ఉన్నాయేమో పరీక్షించాలి. కొంతమంది పిల్లల్లో తీసుకున్న ఆహారం వెనక్కి తన్నటం వల్ల ఊపిరి అందక అకస్మాత్తుగా నిద్రలో నుంచి లేచి కూర్చుంటారు. ఇలాంటి రీఫ్లక్స్ సమస్య ఉందా అనేది గమనించాలి. సమస్యలేమైనా ఉంటే వెంటనే డాక్టర్కు చూపించాలి. అప్పుడే సంటి పిల్లల నిద్ర విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.